హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చాలామందికి ఈ కర్రీ చాలా ఇష్టం. అదే అండి మన గుత్తి వంకాయ కూర. సో ముందుగా ఒక బాండీలో నేను పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి వేయించుకున్నాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసేసి జస్ట్ ఒక 1 minute యూస్ చేసి ఆఫ్ చేసేయండి. ఎందుకంటే నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఇప్పుడు నేను వేయించినవి అన్నీ కూడా మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, మిక్సీ మనము ఎలా అంటే దీంట్లో వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా పట్టుకోవచ్చు. సో నేను అన్నీ విడిగా చేయకుండా దీంట్లోనే ఉల్లిపాయలు, టమాటా, పసుపు, కారం, ఉప్పు, ఇంకా కొత్తిమీర కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. మొత్తం కావలసిన వాళ్ళు తర్వాత కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ దీంట్లో అల్లం ఇంకా వెల్లుల్లి కూడా వేసి మిక్సీ వేస్తే ఫ్రెష్గా ఇంకా బాగుంటుంది. నేను డైరెక్ట్ పేస్ట్ వేసేసాను దీంట్లోనే. మొత్తం మన పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఈలోపే నేను ముందుగానే ఇక్కడ చింతపండుకి నానబెట్టేసుకున్నాను. లైట్గా చింతపండు పులుసు పోయాలి దీంట్లో, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ పులుపు చేసుకోవద్దు. ఇలా సాల్ట్ వాటర్లో వంకాయలని మధ్యలో స్లిట్ చేసేసి కట్ చేసేసి 2 సైడ్లు ఆ మసాలా ఇందాక రెడీ చేసినవన్నీ దీంట్లో పెట్టేశాను. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు వంకాయలు కట్ చేసినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, పురుగులు ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో నేను ఆయిల్ వేసుకొని లవంగా, ఇలాచీ, పట్ట అవన్నీ వేసేసుకొని ఇందాక మనం పెట్టే స్టఫింగ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసి మూత పెట్టేసి ఒకసారి 2 sides మొత్తం అది మంచిగా వేగే వరకు టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అసలు స్మెల్ అదిరిపోతుంది. అది చేస్తున్నప్పుడే నాకు అసలు ఆకలేసేసింది తినాలని, అంత చక్కటి స్మెల్ వస్తుంది. సో అది కొంచెం అటు 2 సైడ్లు వేగిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసి, అలాగే చింతపండు వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసేసుకొని మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకొని లాస్ట్లో దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఆహా ఏమి రుచి!